హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మ్యాథ్ ఫంక్షన్స్. చూద్దాం. మ్యాథ్ ఫంక్షన్స్ లో వచ్చేసరికి సమ్మిఫ్, కౌంట్ ఏ, కౌంట్ ఇఫ్, మోడ్, రౌండ్, సీలింగ్ మ్యాథ్, ఫ్లోర్ మ్యాథ్. ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి. ఇవి బేసిక్ గా యూజ్ చేసే ఫంక్షన్స్. సో ఫస్ట్లీ మనం వాట్ ఈస్ సమ్మిఫ్ తెలుసుకుందాం. సమ్మిఫ్ సమ్మిఫ్ యాడ్ వాల్యూస్ దట్ మీట్ ఏ స్పెసిఫిక్ కండిషన్. ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా కండిషన్ పెట్టి, సో ఈ నెంబర్ కంటే ఎక్కువ ఉంటేనే సమ్ చేయి, అలా మనం ఏదైనా కండిషన్ పెట్టుకున్నప్పుడు ఈ సమ్మిఫ్ అనే ఫంక్షన్ మనకి ఉపయోగపడుతుంది. ఒకసారి అది ఎలా వర్క్ అవుతుందో ఇక్కడ చూద్దాం. సో దిస్ ఈజ్ సమ్మిఫ్. స్టూడెంట్స్ ఏబిసిడి వాళ్ళ మార్క్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. సో నాకు ఎవరికైతే మార్క్స్ 40 అబవ్ వచ్చినాయో వాళ్ళని నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నా. వాళ్ళ మార్క్స్ మాత్రం యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈక్వల్ టు సమ్ ఇఫ్ ట్యాబ్ ప్రెస్ చేశా అండ్ ఇవి సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్, కామా. సో మనం ఇక్కడ ఇస్తున్నాం కండిషన్, ఇన్వర్ ఇన్వర్టెడ్ కామాస్ గ్రేటర్ దెన్ 40, ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. 120. 120 ఎందుకు వచ్చింది? C6 to C9 సెలెక్ట్ చేసాం. C6 to C9, C6 C9 వరకు మనం సెలెక్ట్ చేసాం. తర్వాత గ్రేటర్ దెన్ 40. ఈ మనం సెలెక్ట్ చేసిన సెల్స్ లో ఏదైతే సెల్లో 40 అబవ్ ఉందో దాన్ని మాత్రమే యాడ్ చేయి. ఇఫ్ సమ్ ఇఫ్ గ్రేటర్ దెన్ 40. సో 40 కన్నా అబవ్ ఏముంది? 50, 70. 50 + 70 120. సో దట్ ఈస్ ద ఆన్సర్. అది సమ్మిఫ్. దాని తర్వాత కౌంట్ ఏ, కౌంట్స్ నాన్ ఎంప్టీ సెల్స్. ఇదేం చేస్తుందంటే నాన్ ఎంప్టీ సెల్స్ లో డేటా ఉంటే మాత్రమే, ఏదైనా నెంబర్ కానీ టెక్స్ట్ కానీ ఫార్ములా కానీ ఏదైనా ఉంటేనే ఇది కౌంట్ చేస్తుంది, లేకపోతే కౌంట్ చేయదు. ఇప్పుడు అది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉంది, ఇక్కడ మనకి డేటా లేదు. సో అది ఎలా చేస్తుందో మనం చూద్దాం. ఈక్వల్ టు కౌంట్ ఏ ఇచ్చిన తర్వాత మనం డేటాని సెలెక్ట్ చేసుకున్నాం, ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ 2నే కనపడుతుంది. మనం సెలెక్ట్ చేసిన సెల్స్ ఎన్ని? 3. ఇందులో ఇది ఖాళీగా ఉంది. సో 3 cells లో అవుట్ ఆఫ్ 3 cells 2 is నాన్ ఎంప్టీ సెల్స్, 1 is ఎంప్టీ సెల్. సో అందుకే మనకి 2 నాన్ ఎంప్టీ సెల్స్ కాబట్టి 70, 50 ఉన్నాయి కాబట్టి నాన్ ఎంప్టీ సెల్స్ కాబట్టి మనకి ఇదైతే 2 ఆన్సర్ వచ్చింది. ఒకవేళ ఇక్కడ ఇది కూడా సెలెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈక్వల్ టు కౌంట్ ఏ, తర్వాత నేను 1 2 3 4, నేను 4 cells సెలెక్ట్ చేశాను. ఇందులో మనకి 2 cells లోనే డేటా ఉంది, 2 cells లో డేటా లేదు. సో ఆన్సర్ వచ్చేసి 2నే వస్తుంది, ఎందుకంటే 2 cells లోనే డేటా ఉంది, 2 cells లో లేదు కాబట్టి. సో ఆన్సర్ అవుట్పుట్ అనేది మనకి 2నే వచ్చింది, ఎందుకంటే ఈ అవుట్ ఆఫ్ 4 cells లో 2 cells 50, 70 ఉన్న సెల్లోనే డేటా ఉంది. ఈ సెల్లో మనకైతే డేటా అనేది లేదు. తర్వాత కౌంట్ కౌంట్స్ సెల్స్ దట్ మీట్ ఏ కండిషన్. ఒకవేళ మనం ఏదైనా కండిషన్ పెట్టి, ఒకవేళ ఇక్కడ మనం చూస్తున్నట్టు గ్రేటర్ దెన్ 40, ఒకవేళ అక్కడ ఉన్న డేటా గ్రేటర్ దెన్ 40 అయితేనే కౌంట్ చేయి, లేకపోతే వద్దు. సో ఈ టైప్ ఆఫ్ కండిషన్స్ అయితే ఈ కౌంట్ ఇఫ్ లో ఉంటాయి. ఒకవేళ లెస్ దెన్ 30 అయితేనే చెయ్యి, లేకపోతే లెస్ దెన్ 50 అయితేనే చెయ్యి, కౌంట్ చేయి అని ఈ కండిషన్ పెడితే ఈ కౌంట్ ఇఫ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఒకసారి చేసి చూద్దాం. సో ఇక్కడ మనకి నేను గ్రేటర్ దెన్ 60 ఉన్న వాళ్ళనే కౌంట్ చేయాలనుకుంటున్నాను. సో ఈక్వల్ టు COU అండ్ T, కౌంట్ ఇఫ్ ట్యాబ్. సో రేంజ్ సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేశాను, కామా, ఇన్వర్టెడ్ కామాస్ గ్రేటర్ దెన్ 60, ఇన్వర్టెడ్ కామాస్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఇక్కడ నాకు 3 వచ్చింది,
ఎందుకు 3 వచ్చింది? ఇక్కడ చూసుకుంటే ఈ I6 to I10లో నాకు గ్రేటర్ దెన్ 60 ఉన్న వాళ్ళు 1, 2, 3. మనకి ఓన్లీ 3 మెంబర్సే ఉన్నారు. సో మనకి అందుకే ఆన్సర్ 3 వచ్చింది. మిగతా 56 తర్వాత 43 అనేవి లెస్ దెన్ లెస్ దెన్ 60. సో అందుకే మనకి అవి రాలేదు. నెక్స్ట్ రౌండ్స్ ఏ నెంబర్ టు ఏ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్. సో ఇది numbers ని రౌండ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుని ఎలా రౌండ్ చేస్తుందో చూద్దాం. డిజిట్స్ మనమే ఇవ్వచ్చు. 1 డిజిటా, 2 డిజిటా, 3 డిజిటా, 4 డిజిట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈ నెంబర్ ఉంది, దీనికి రౌండ్ చేస్తాం. ROUND రౌండ్ అని ట్యాబ్ ప్రెస్ చేసాం, తర్వాత నెంబర్ సెలెక్ట్ చేసాం, ఎంటర్ ప్రెస్. ఓకే, తర్వాత మనకి ఎన్ని డిజిట్స్ కావాలనేది ప్రెస్ చేయాలి. సో కామా, నాకు 1 డిజిట్ సరిపోతుంది. ప్రెస్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్. సో 87.87 అంటే నియర్లీ 9 అని అర్థం. 9000 అలా అనమాట. సో ఇది రౌండ్. లేదు, ఇప్పుడు నాకు 2 నెంబర్స్ కావాలి. 2 నెంబర్స్ కావాలంటే ఎంటర్ ప్రెస్ చేశాను. సో 49 అనేది 5 దగ్గరగా ఉంది. సో ఇది రౌండ్ చేస్తే 87 వచ్చింది. అలానే 3 కావాలంటే 3 పెట్టుకుంటే మళ్ళీ మనకి మారుతుంది. అలానే మాడ్ మాడ్ వచ్చేసరికి మనకి డివిజన్ లెక్క అనమాట. ఈక్వల్ టు MOD. మనకి ఈ 10కి 4కి డివైడ్ చేస్తే, ఈ 10ని 4ని డివైడ్ చేస్తే మనకి ఒక రిమైండర్ అయితే వస్తుంది. ఆ రిమైండరే మనకి ఇక్కడ వస్తుంది. ఈ మాడ్ యూస్ చేసినప్పుడు మనకి ఆ రిమైండర్ అనేది వస్తుంది. మాడ్ 10. ఈ డివైజర్ వచ్చేసరికి మనకి ఇక్కడ డివైజర్ వచ్చేసరికి 4. బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఈ 10కి 4కి మనం డివిజన్ చేస్తే రిమైండర్ వచ్చేసి మనకి 2 ఉంటుంది. సో ఇలా మాడ్యులస్ ఉపయోగపడుతుంది. తర్వాత సీలింగ్ మ్యాప్ రౌండ్స్ ఏ నెంబర్ అప్ టు ద నియరెస్ట్ స్పెసిఫైడ్ మల్టిపుల్. ఈ ఇది ఏం చేస్తుందంటే సీలింగ్ మ్యాథ్ అప్పర్ నెంబర్కి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ తీసుకున్నాను. రౌండ్ మ్యాథ్ సీలింగ్ మ్యాథ్ ఫార్ములా యూజ్ చేస్తున్నాను. సీలింగ్ మ్యాథ్ ఇదేం చేస్తుంది, తర్వాత నెంబర్ సెలెక్ట్ చేశాను, బ్రాకెట్ క్లోజ్ చేశాను. ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేస్తే ఇక్కడ 56.22 ఉంది కదా. సీలింగ్ అంటే అప్ అని అర్థం, ఫ్లోర్ అంటే డౌన్ అని అర్థం. సీలింగ్ అంటే మామూలుగా పైననే కదా. సో 56.22 ఇదేమవుతుంది, సీలింగ్ అన్నప్పుడు 57కి వెళ్తుంది. ఒకసారి చూద్దాం. 57కి వెళ్ళింది, ఎందుకంటే ఇది సీలింగ్ మ్యాథ్ కాబట్టి. 56.5 ఉంటేనే వెళ్ళాలి కదా, అంతకంటే అబవ్ ఉంటేనే 57కి వెళ్ళాలి కదా అని అంటారు. కానీ ఈ సీలింగ్ మ్యాథ్ యూజ్ చేయడం వల్ల 56.5 ఉన్నా, 7 ఉన్నా, 10 ఉన్నా, 50 ఉన్నా, 60 ఉన్నా అదైతే పైకే వెళ్తుంది, నెక్స్ట్ నెంబర్కే వెళ్తుంది, నెక్స్ట్ డిజిట్కి. అలానే ఫ్లోర్ మ్యాథ్ ఇప్పుడు మనం 56.22 ఉన్నా ఇలాగే వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూద్దాం, 56.5 చూద్దాం. సో దీనికి సీలింగ్ మ్యాథ్ యూజ్ చేద్దాం. చూడండి, 56.5 అయినా సరే, ఎందుకంటే సీలింగ్ మ్యాథ్ యూజ్ చేసాం కాబట్టి అది అప్పర్ నెంబర్కి వెళ్ళింది. సో 0.5 ఇచ్చినా సరే మనకి 56.05 దీనికి ఎంటర్. చూసారా, ఈవెన్ దో 0.05 ఎక్కువ ఉన్నా సరే అది సీలింగ్ మ్యాథ్ యూజ్ చేస్తే నెక్స్ట్ నెంబర్కి అనేది వెళ్ళిపోతుంది. సేమ్ ఇదే ఆపోజిట్ లో ఫ్లోర్ మ్యాథ్. అది 0.5 కన్నా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సరే అదైతే సేమ్ నెంబర్. ఇక్కడ 66 ఉంది కదా, సేమ్ నెంబర్ రిపీట్ అవుతుంది. ఒకసారి చూద్దాం. ఈక్వల్ టు ఫ్లోర్ మ్యాథ్ యూజ్ చేసి నెంబర్ సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేసాం. 66.5 ఉన్న తర్వాత యాక్చువల్లీ మనం రౌండ్ చేసినప్పుడు 67కి వెళ్ళాలి, 0.5 కన్నా ఎక్కువ ఉంటే. ఇక్కడ 0.79 ఉంది, అంటే ఇంకా ఎక్కువ. బట్ స్టిల్ మనం ఫ్లోర్ మ్యాథ్ యూజ్ చేసినందువల్ల మనకి కింద డిజిట్ అయితే వచ్చింది. అలానే 66.90 ఉన్నా సరే, 95 ఉన్నా సరే మనకి 66 వస్తుంది. 60.20 ఉన్నా సరే
20 ఉన్నా సరే మనకి 66 వస్తుంది. సో ఇది ఫ్లోర్ మ్యాథ్ అండ్ సీలింగ్ మ్యాథ్. దట్స్ ఇట్.